హాయ్ అందరికీ. రాజేంద్ర ప్రసాద్ సినిమాలంటే ఎంతమందికి ఇష్టమో నాకైతే చాలా ఇష్టమండి. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ కామెడీ సినిమాలైతే చాలా నవ్వుకోవచ్చు. చాలా సరదాగా ఉంటాయి కదా! అందులో సరదా అయిన ఒక సినిమా వచ్చేసి 'ఆ ఒక్కటి అడక్కు' చాలా చాలా బావుంటుంది. నేనైతే అసలు ఎన్ని సార్లు చూసానో లెక్కే లేదు ఆ సినిమా అయితే. చాలా అద్భుతంగా ఉంటదండి. ఇందులో రాఘోపాలరావు గారు, బ్రహ్మానందం గారు అసలు ఎంత కామెడీ. అలాగే ఇందులో బాబు మోహన్ గారి క్యారెక్టర్ కూడా చాలా బావుంటదండి. జాతకాలు చెప్తా ఉంటారు కదా! చాలా ఫన్నీగా ఉంటది. రావుగోపాలరావు గారిని ఎక్కువగా మనం విలన్ క్యారెక్టర్‌లోనే చూస్తాం కదా! ఇందులో అయితే ఆయన పంచ్ డైలాగులేస్తుంటారు. కామెడీ పండిస్తారు. చాలా బాగుంది ఈ సినిమా. చాలా చాలా నచ్చుతుందండి. ఎంటర్‌టైన్‌మెంటు, ఫన్నీ ఇట్లా ఇష్టపడే వాళ్ళకు మంచి సినిమా అండి ఇది. చాలా బాగుంటుంది. చూడండి మీరు కూడా 'ఆ ఒక్కటి అడక్కు'. రంభ గారి మొదటి మూవీ అనుకుంటా ఇది. చాలా బాగుంటారు తను కూడా. ఇందులో రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చేసి జాతకాలు బాగా నమ్ముతారనమాట. కష్టపడరు, అస్సలు కష్టపడరు. ఇంకా ఆయన జాతకాన్ని నమ్ముకొని అలా జాతకాలు చెప్పించుకుంటూ అలా టైం అంతా వేస్ట్ చేస్తూ ఉంటారు. ఆ టైంలో వచ్చి ఆ కామెడీ సీన్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయండి. లాస్ట్‌లో కొన్ని సీన్స్ అయితే కొన్ని బాగుంటాయి. అసలైన కష్టం అంటే ఏంది? మనం అదృష్టాల మీద కాదు, మన కష్టం మీదనే మన జీవితాలు ఉంటాయి అనేది లాస్ట్‌లో అయితే రాజేంద్ర ప్రసాద్ గారు అయితే నిరూపిస్తారండి. అప్పుడు రావుగోపాలరావు గారు చెప్తారు, జాతకాలు గీతకాలు కాదు, కష్టపడితే ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటది అని చెప్తారు. చాలా బావుంటదండి. కామెడీతో పాటు కొన్ని మంచి విషయాలు కూడా ఉన్నాయి ఈ సినిమాలో. మిస్ అవ్వకుండా చూడండి. చాలామంది చూసే ఉంటారు ఈ సినిమా 'ఆ ఒక్కటి అడక్కు'. చాలా బావుంటుంది. అసలు సినిమా మొత్తం కూడా మనకు అస్సలు బోరే కొట్టదండి. చాలా ఫన్నీగా ఉంటది. రాజేంద్ర ప్రసాద్ గారు ఉద్యోగాలను సంపాదించడానికి వెళ్ళేటప్పుడు సర్టిఫికేట్ పట్టుకొని వెళ్తారు కదా! అక్కడ అన్ని అబద్ధాలు చెప్పి బ్యాంక్‌కెళ్తారు. బ్యాంక్‌కెళ్ళి లోన్ కోసం అప్లై చేసేటప్పుడు ఆయన చెప్పే అబద్ధాలు గానీ, అన్నీ చాలా భలే నవ్వొస్తాయి. అసలు రాజేంద్ర ప్రసాద్ గారి మూవీస్ అంటేనే ఇంక నవ్వుల నజరానండి. అంత అద్భుతంగా ఉంటాయి. ఇందులో రాజేంద్ర ప్రసాద్ గారి అమ్మగారిగా నిర్మలమ్మ గారు చేస్తారండి. కొడుకు చేసే అన్నిటికి ఆవిడ సపోర్ట్ చేస్తూ ఉంటారు. తను రాజమాత అని, ఆయన రాజకుమారుడని అసలు చాలా బాగా నవ్వొస్తుంది సినిమా అయితే. అలాగే ఇంకొక క్యారెక్టర్ అల్లు రామలింగయ్య గారండి. రాజేంద్ర ప్రసాద్‌కి ఇల్లు అయితే అద్దెకిస్తారనమాట. అద్దె వసూలు చేసుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా జరిగే కామెడీ సీన్స్ కూడా చాలా బాగుంటాయి. ఇందులో లతాశ్రీ గారు కూడా ఉంటారు. రాజేంద్ర ప్రసాద్ గారికి చెల్లెలుగా చేస్తారు. తను కూడా చాలా బాగా యాక్ట్ చేస్తారు. చాలా బాగుంటుంది టోటల్‌గా సినిమా అయితే మాత్రం. ఎప్పుడైనా మనకు మనసు బాగాలేనప్పుడు, కొంచెం చికాకుగా గానీ, ఏదన్నా బాధగా ఉన్నప్పుడు ఇలాంటి సినిమాలు గనుక పెట్టుకొని చూసామంటే మనసు కూడా చాలా ప్రశాంతంగా, చాలా తేలిగ్గా ఉంటదండి. సరదాగా నవ్వుకోవచ్చు. చాలా బాగుంటుంది. పిల్లలతో కలిసి చూసేలాగా ఉంటాయండి ఒకప్పటి సినిమాలైతే. ఇప్పటి సినిమాల గురించి అయితే చెప్పక్కర్లేదు. ఇందులో పాటలు మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయండి. ప్రతి ఒక్క పాట చాలా బాగుంటది. మిస్ అవ్వకుండా చూడండి. నాకు ఈ సినిమాలో సాంగ్స్ అన్నీ కూడా చాలా చాలా ఇష్టం. చాలా బాగుంటాయి. మ్యూజిక్ కూడా బాగుంది. ఇంకా ఈ సినిమాలో లాస్ట్‌లో కొన్ని సన్నివేశాలైతే కొంచెం బాధ కలిగిస్తాయి. కానీ ఆ బాధలో కూడా కొన్ని చాలా మంచి విషయాలైతే చెప్తారండి. మిస్ అవ్వకుండా చూడండి 'ఆ ఒక్కటి అడక్కు'. మీకు ఏ టైప్ సినిమాలంటే ఇష్టం? నాకు కామెడీ సినిమాలు ఇష్టం. అలాగే ఫ్యామిలీ స్టోరీస్ ఉండాలి బాగా. అలాంటి సినిమాలైతే నేను ఎక్కువగా చూస్తాను. ఎక్కువ బ్లాక్ అండ్ వైట్ సినిమాలు, ఎక్కువ పాత సినిమాలైతే చూస్తుంటాను. బాగుండాలవి. అల్లు రామలింగయ్య గారైతే స్టేషన్ మాస్టర్‌గా చేస్తారండి. అవి ఆయన కంటిన్యూ చేస్తుంటారనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్.